హాయ్ హలో ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారండి. ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్ను ఆదరిస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ మాటలు పూర్తిగా ఆలకించండి, అనేకులకు షేర్ చేయండి. మంచిదండి. మన ఒంటరి జీవితంలో ఆదరణ అన్నది చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చాలా సందర్భాల్లో మనము పలానా వారి దగ్గరికి వెళ్ళాలా, పలానా వారిని ఆదరించాలా అన్న ఒక ప్రశ్న మనకి ఎదురవుతూ ఉంటుంది. ఓకే, పర్వాలేదు. ఒకవేళ మనకి ఏదైనా అర్జెంట్ పని, లేకపోతే ఆ సందర్భంలో కావచ్చు, ఆ సమయంలో కావచ్చు, మనం లేకపోతే ఒకవేళ నిజంగా సరైన రీజను ఏదైనా పని కనుక ఖచ్చితంగా మనకు ఉండి మనం ఆ సమయంలో లేకపోతే కనుక ఒకవేళ వెళ్ళలేకపోతే తర్వాత ఎప్పుడైనా మనము దానికి బదులుగా వెళ్ళి వాళ్ళని పలకరించి రావచ్చు, తప్పులేదు. అయితే ఇక్కడ మన జీవితంలో మనుషులు ఆదరించాలా, మనుషులు ఆదరిస్తేనే ఆదరణ అని మనము అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ నిజంగా యోబు గారిని కనుక మనం తీసుకోగలిగితే, యోబు గారు తన జీవితంలో సమస్తము కోల్పోయినట్లుగా, ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అవమానాల నిందలు, చాలా నష్టపోయినట్లుగా ప్రతి విషయంలో కూడా ఆయన మరి బాధపడుతూ ఉన్న సందర్భంలో యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. ఎల్ఫీజు, బిల్దాదు, జోఫరు అని ఈ 3 స్నేహితులు ఏం చేశారు అని అంటే, ఆయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అయ్యో మన స్నేహితుడు చాలా ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, మనం ఖచ్చితంగా వెళ్ళి మరి మన యోబుని మనం ఆదరించాలి అన్న గొప్ప మంచి సంకల్పంతో వారు ఆ యోబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి యోబుని చూసినప్పుడు ఆ పరిస్థితులు వాళ్ళకి బాధ అనిపించండి, వస్త్రాలు చింపుకున్నారంట. నిజమే కదండి. ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా జరగరాని పరిణామం ఏదైనా జరిగినప్పుడు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము సహోదరులుగా, స్నేహితులుగా వెళ్ళే అలవాటు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా బైబిల్ తెలియజేస్తుంది. చాలా సందర్భాల్లో మనం వెళ్తేనే ఆదరణ కలుగుతుందా, మనం వెళ్తేనే ఓదార్పు కలుగుతుందా అని అనుకుంటాం. ఒకసారి ఒక వచనం మీకు చూపించాను, చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూడగలిగితే, వారు వచ్చి దూరముగా నిలుచుండి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఆమేన్. నిజమే కదండి. అట్టి విధమైన మరి స్నేహబంధం కావచ్చు, సంబంధం కావచ్చు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే మ్యాక్సిమం ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మరి ఏ విధంగా ఆ స్నేహితులు వెళ్ళి యోబు గారిని ఆదరించారో, ఆ విధంగా దుఃఖంలో మునిగిపోయిన కుటుంబం కావచ్చు, లేకపోతే సంఘం కావచ్చు, లేదా ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు, ఆదరించవలసిన బాధ్యత మన మీద దేవుడు ఉంచాడు. నిజంగా లేని సమయంలో, వెళ్ళలేని పరిస్థితుల్లో పర్వాలేదు. ఎందుకనంటే ఏదైనా పని పడినప్పుడు, ఆ టైంలో మనం లేనప్పుడు ఓకే, కానీ మనం ఉండి కూడా ఒకసారి వెళ్ళలేని సందర్భాలను జ్ఞాపకం చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు మీరు, నాకు నేను పశ్చాత్తాపడమేమో కానీ పరిశుద్ధాత్ముడైతే ఖచ్చితంగా ఒక గర్దింపు అన్నది మనకి ఇస్తాడండి. దయచేసి ఆ విధంగా మనము ఆలోచన చేసుకుని ఏ కుటుంబం అయితే దుఃఖంలో ఉందో, ఎటువంటి పరిస్థితుల్లో అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదరించే ప్రయత్నం చేద్దాం. అటు గొప్ప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.